జెండా ఇంకేమేమి కావాలి చెప్పు. జెండా కావాలి, హ్మ్. స్కూల్కి పోయేది బూట్లు కావాలి, హ్మ్. క్యారం బోర్డ్ కావాలి, ఓకే బ్యాట్ బాల్ కావాలి, ఓకే గాజులు కావాలి, గాజుల ఓకే తర్వాత బెల్ట్ చెప్పులు కావాలి. ఓకే నీకు ఇప్పుడు 2 జతలు ఉన్నాయి కదా బెల్ట్ చెప్పులు. అవి అవి పోయినాయి. ఓకే సరే ఇంకేమేమి కావాలా? ఇంకా హ్మ్. గుళ్ళకాడికి పోతే బాగుందా? గొర్రెల కాడ పోతావా? కాదు, హ్మ్. ఏమైనా బర్గర్లు పిజ్జాలు ఏమైనా తింటే బాగుండు. ఓ పిజ్జాలు బర్గర్లు తినాలా? తలపలపేటలో పిజ్జాలు బర్గర్ లేవా? తలపలపేటలో మీ స్కూల్ దగ్గర లేవు ఏమే? మీ స్కూల్ దగ్గర ఉండాలి నాకు పిజ్జా బర్గర్ షాపు. అవి లేవా? ఓకే అవి తీసి పడేసినారు. ఓకే వినాయక పండుగ అప్పుడే బాయ్. ఓకే అది నీళ్ళలో వేసేసినారు. ఓకే అందుకు వస్తుంది. హ్మ్. కళ్ళ నొప్పి నిద్రపోయింది. ఓకే ఆవు నీళ్ళు ఉన్నాయి, హ్మ్. ఆవులు కూడా నిద్రపోయినాయి, ఆవులు అన్నం తింటున్నాయి, అమ్మ వాకింగ్ చేస్తుంది. హ్మ్. నాకు నిద్ర రాలేదు, హ్మ్. అమ్మ అయితే నిద్రపోలేదు, ఓకే ఆవులైతే నిద్రపోయినాయి. సరేలే కానీ నీ స్కూల్లో ఏమేమి నేర్చుకున్నావు ఫస్ట్ రోజు నుంచి ఈ రోజు దాకా చెప్పు. ఎంతమంది ఫ్రెండ్స్ అయినారు? 4 మంది. 4 మంది ఫ్రెండ్స్ అయినారా? వాళ్ళ పేర్లు చెప్పు. 4 మంది ఫ్రెండ్స్ పేర్లు. మరి ఇంకా వినలా? హ్మ్. ఎగరాలమ్మ. వాళ్ళు ఇంట్లో ఉండే ఫ్రెండ్స్, ఇంట్లో వాళ్ళ ఫ్రెండ్స్ కాకుండా స్కూల్లో ఎంతమంది ఫ్రెండ్స్ అయినారు నీకు? పేర్లు చెప్పు, ఫటాఫట్ చెప్పాలి పేర్లు. 4 వచ్చిన పేర్లు చెప్పండి మేడం గారు. 30 మంది ఉన్నారు. పేర్లు చెప్పు అయితే 30 మంది పేర్లు. అనుష్క, హ్మ్. అబ్బులు, నిహాల్. కుక్కలు ఉన్నిలే, కుక్కల గురించి వదిలేసే నువ్వు. అనుష్క, అబ్బులు, నిహాల్, మళ్ళా అజిత్ గారు, హ్మ్. అజిత్, హ్మ్. జిన్ను. ఓకే ఇన్ని మంది ఉన్నారు. వెరీ గుడ్. మీ మేడం పేర్లు చెప్పు. చెనకల మేడం, సిద్ధమ్మ మేడం ఓకే ఉన్నారు. సిద్ధమ్మ మేడం ఏం చేస్తుంది? చంద్రకళ మేడం ఏం చేస్తుంది? చెనకల మేడం హ్మ్. చెత్తలు వస్తుంది, హ్మ్. సిద్ధమ్మ మేడం అయితే రాసుకుంటుంది. ఓకే అయితే అందరు వస్తారా, హ్మ్. అమ్మాయిలు అందరూ హ్మ్. మ్యాక్లో వేసుకొని ఓకే పోతారు సరుకులు తీసుకొని. ఓకే మీకు మార్నింగ్ మీ స్కూల్కి వెళ్తాను ఏం చేస్తారు? గుడ్ మార్నింగ్ చెప్తారు. గుడ్ మార్నింగ్ చెప్తారా? మేడం ఏం చెప్తుంది? సరే సిద్ధాన్ని ఉంటుంది, సిట్ డౌన్ అంటుందా? కూర్చోమంటుంది. ఓకే తర్వాత అర్ధగంట తర్వాత మళ్ళీ ఏం చేస్తారు మార్నింగ్? అప్పుడు మార్నింగ్ అయితే అన్నం పెడతారు, మార్నింగ్ బుద్ధిస్తారు, ఓకే మళ్ళీ పాలు ఇస్తారు, ఓకే పాలు లగేసి ఇంటికి వచ్చేస్తారు. కాదు కాదు మధ్యాహ్నం ఎంతసేపు నిద్రపోతారు మీరు? 4 గంటలకి. కాదు నాన్న, ఎన్ని గంటలు నిద్రపోతారు? కొంతసేపులా చాలా సేపులా? చాలా సేపు. ఓకే మళ్ళీ నిద్రపోయిన తర్వాత మళ్ళీ ఏం చేస్తారు? మళ్ళీ ఇంటికి వచ్చేస్తారు. కాదు నాయనా, మళ్ళీ మీకు స్నాక్స్ ఏమి ఇవ్వరా? ఇస్తారా? స్నాక్స్ ఏమేమి ఇస్తారు? పిజ్జా. మీ స్కూల్లో పిజ్జాలు ఇస్తారా? పప్పు, రసమన్నము, వంకాయ, పులిగూర, లడ్డులు ఇస్తారు, కురుకురేలు కూడా ఇస్తారు. అది మధ్యాహ్నం భోజనానికి, అవంతా లంచ్ టైంలో భోజనం. అది అవి అయిపోయిన తర్వాత మళ్ళీ స్నాక్స్ అంటే ఏంటంటే
2 గంటల తర్వాత అంటే 3, 4 మధ్యలో ఇచ్చేది. 3 గంటల తర్వాత మీకు ఏమిస్తారు? మీరు ఇంటికి వచ్చే ముందు ఏమిస్తారు తినేదానికి? అది స్నాక్స్ అంటారు. ఆ, హ్మ్. పాలు ఇస్తారు. పాలు ఎంత ఒక గ్లాస్ నిండా ఇస్తారా? ఏమని పిండ కాదు కాదు. గ్లాస్ నిండా ఇస్తారా? కొన్ని ఇస్తారా? నిన్న ఇస్తారు. హుహు. ఓకే. కళ్యాణి నీతో ఎలా ఉంది? మంచి ఫ్రెండ్ అయిందా? లేకపోతే గాని ఇప్పుడు కొట్టుకుంటున్నారా? తిట్టుకుంటున్నారా? మంచి ఫ్రెండా నీకు కళ్యాణి? కళ్యాణ్ మంచి ఫ్రెండ్. హ్మ్. కళ్యాణి నుంచి ఏం నేర్చుకున్నావు నువ్వు రోజు? ఆ, గొర్రెకాయ పోతానా హ్మ్. ఆవులకాయకి హ్మ్. గుర్రె అట్లా కాదు. కుక్కలకాయకి పోతాయి. బొక్కల కాడ పోతారా? మీ స్కూల్లో నేను మీ స్కూల్లో అడుగుతాండేది నేను ఇంటి దగ్గర కాదు. స్కూల్లో ఏం నేర్చుకున్నారు అని? స్కూల్లో అది నేర్చుకుంటాం. సరే భాష. థ్యాంక్ యూ సో మచ్. నీ విలువైన టయాన్ని నాతో స్పెండ్ చేసినందుకు. సరే బాయ్. కావాలి లైక్ చేయండి. అప్పుడు మూత పనులు వస్తే బెంగళూరుకి వెళ్ళిపోయి మూత పనులు ఛానల్ చేయండి, లైక్ చేయండి.